లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? కళ్యాణానికి తాళి కావాలన్నారు కదా. నాతో రా. విహారీ గారు, నేను ఆ మంగళసూత్రాన్ని నిజంగా తీయలేదు. నువ్వు ఆ తాళి తీవని నాకు తెలుసు కనుక అందుకే. నేనే ఈ మంగళసూత్రాన్ని తీసుకుని వెళ్తున్నాను. ఈ తాళి ఎక్కడిది విహారీ గారు? నిన్ను ఊరు నుంచి తీసుకొచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో నీ గురించి నిజం చెప్పి నీ మెడలో ఎప్పుడూ ఆ పసుపు తాడే ఉందని బంగారంతో చేయించిన ఈ మంగళసూత్రం తొడగాలని అనుకున్నాను. నేను విష్ణు విహారీ అయితే నువ్వు వైఫ్ ఆఫ్ విష్ణు విహారీ అవుతావు. నీకోసం తీసుకున్న మంగళసూత్రాలు ఇప్పుడు నిన్ను కాపాడడానికి పనికొస్తున్నాయి. పదలక్ష్మి. స్వామి, ఇదిగో మంగళసూత్రం. అవెక్కడి విహారీ? అదేదో ఎందుకు విహారీ? ఆ లక్ష్మి దాచిన మంగళసూత్రాలేవో అవే తీసుకురమ్మను. అతయ్య, మంగళసూత్రాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముహూర్తం దాటిపోయిన తర్వాత కళ్యాణం జరపడం మంచిది కాదమ్మా. ఎవరు ఏమీ మాట్లాడొద్దు. ముందు స్వామివారి కళ్యాణం జరిపించండి. ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. కళ్యాణం జరిపిద్దాం, కూర్చోండి. అమ్మా లక్ష్మి, నువ్వు వచ్చిలా కూర్చో.
విహారీ లక్ష్మి మీకేమైనా అయిందా? ఏం కాలేదు బాబాయ్. సహస్ర, నీకేం కాలేదు కదా? శుభవాణి రాముల వారి కళ్యాణం జరిపిస్తుంటే ఇలా జరిగిందేంటి? స్వామి, మేము ఏం చేయాలని తలపెట్టినా అశుభమో అపశకునమో ఇలా ఎదురవుతూనే ఉంది. ఇందాకేమో కళ్యాణం జరిగే ముందు తాళిబొట్టు కనిపించలేదు, ఇప్పుడేమో ఉన్నట్టుండి ఇలా పేలుడు సంభవించింది. ఇలా జరుగుతున్నా ఏంటి స్వామి? నాకు చాలా భయంగా ఉంది. మీరే ఈ విపత్తుల నుంచి మమ్మల్ని కాపాడాలి. అమ్మా, మీతో ఒకసారి మాట్లాడాలి. పక్కకి రండమ్మా. ఆ, ఏంటి స్వామీజీ మాట్లాడాలి అన్నారు? మీతో మీ వంశం గురించి ఎవరికీ తెలియని ఒక రహస్యం చెప్పాలమ్మా. రహస్యమా? ఏంటి స్వామీజీ? మీ వంశానికి ఒక శాపముంది. శాపమా? ఏంటి స్వామి అది? మీ వంశాభివృద్ధికి ఒక వారసుడు కావాలి. అలాంటి వారసుడు ఒక్కడే పుడతాడు. ఆ వారసుడు పుట్టకముందే చాలా పోరాడాల్సి వస్తుంది.